మార్తోమా చర్చికి మనం అందరము బయలుదేరుతున్నామండి. ఇది మొదటి అడుగు పెట్టినది, మొట్టమొదటిగా మన భారతదేశానికి అడుగు పెట్టిన ప్రాంతాన్ని మీకు చూపించడానికి తెలుసుకొని వెళ్తున్నాను. ఇదిగో ఈ ప్రాంతం అంతా తిలకించండి. చూసి చాలా ఆహ్లాదకరంగా ఉన్నది ఈ యొక్క స్థలం అంతా. ఇక్కడ వ్యభిచారులు ఉండరు, తాగుబోతులు ఉండరు, మరి ఇక్కడ పాపం చేసే ఏ వ్యక్తి కూడా ఇక్కడ కనిపించాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ దేవుని భయ భక్తులతో జీవిస్తూ ఉన్నారు. కేరళ ప్రత్యేకమైన ఈ యొక్క ప్రాంతం, ఈ యొక్క ప్రాంతానికి మనం వీక్షించడానికి పోతున్నాము. ఈ గడ్డ మీద ఆయన అడుగు పెట్టి ఉన్నాడు. కేరళ ప్రాంతం అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అందమైన ప్రదేశం ఇక్కడ అందరికీ తెలిసినదే. ఇది ప్రత్యేకంగా దేవుడు దీవించిన ప్రాంతం అని అంటారు గుడక. మరి ఇక్కడ అక్రమ సంబంధాలు కానీ ఇవేవి గుడక పెట్టుకోరు. మరి ఈ ప్రాంతంలో ప్రత్యేకత చెప్పాలి కదా. భిక్షారట కానీ భిక్షగాళ్ళు కానీ ఎవరు గుడక కనిపించారు. ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ లాటరీ గవర్నమెంటే వీళ్ళకి ఇచ్చి ఉన్నది. మరి దాని ద్వారా వాళ్ళు బ్రతుకు తెరువు చూసుకుంటారు. చిన్న చిన్న భేదవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు పెద్ద పెద్ద ఇండ్లను కట్టించుకొని ఇండివిజువల్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు పని చేసి కష్టపడి శ్రమిస్తారండి. ఇక్కడ నీతిగా బ్రతుకుతారు. మనం ఈ యొక్క ప్రాంతంలో చూస్తున్నాం కదా. మరి ఈ యొక్క ప్రాంతంలో మీకు ఏదైతే ఇతోమా చర్చికి రూట్ ఉన్నదో మరి వెళ్తున్నామండి. అందరికి ప్రైజ్ లార్డ్. మనం పునీత తోమా గారి యొక్క ఫస్ట్ చర్చికి వచ్చేసాము. మరి ఇక్కడ భారతదేశం నుంచి మనం ప్రత్యేకమైన దీవెనల కోరుకోవడానికి తోమా గారు చేసిన గొప్ప సేవ అండి ఇది. పాదం యొక్క ఫుట్ ప్రింట్స్ చూడగలము ఇక్కడ. మరి ఇక్కడ ఆనవాళ్ళన్నీ చేరిపోయి ఉన్నాయి. మనం ఈ ప్రాంతం అంతా చూడగలము. చూడండి చుట్టూ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో వెళ్ళడానికి 900 మనకి చార్జ్ చేస్తారు వాళ్ళు. మరి ఇక ప్రాంతానికి భారతదేశానికి మొట్టమొదటిగా తోమా గారు వచ్చి గొప్ప సేవను సువార్తను చేశారు. మనం అలా చూసినట్లయితే ఈ చర్చి అంతా కట్టబడింది 1953లో. ఈ ప్రత్యేకంగా ఈ చర్చి అంతా నిర్మించడం జరిగింది. అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఇది నిర్మించబడిందండి. చర్చి అంతా మై లార్డ్ మై గాడ్ అనేసి ఇది ప్రత్యేకన ఆయన యొక్క నిదర్శనాలు. అనగా తోమా చర్చి మీరు ఎక్కడైనా చూడండి కేరళ ప్రాంతంలో ఆయన యొక్క నిదర్శనాలు ఆనవాళ్లు పెట్టి ఉంటారనమాట. మై లార్డ్ మై గాడ్ అని ప్రత్యేకింపబడినది. అలాగనే ఇక్కడ చూసినట్లయితే ఒక స్క్రీన్ మీద ఆయన చేసిన సువార్త ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం అంతా మరి ఇక్కడ ఉన్న ఐందవులు మరి ఏ విధముగా బ్రాహ్మిన్స్ ముస్లిమ్స్ ఎంతో మందిని ఇక్కడ మారుమనసు పొందుకొని ఉన్నారు. ఆయన సువార్త చేయడం వల్లనే మొట్టమొదటి వ్యక్తి మన భారతదేశంలో వచ్చారు. ఎక్కడ అమెరికా కానీ ఏ ప్రాంతం గుడికి ఆయన వెళ్ళలేదు, ఏ ప్రాంతం గుడికి ఆయన సువార్త వెళ్ళలేదు. ఇంత గొప్ప భాగ్యాన్ని మన భారతదేశానికి మాత్రమే మనకు దక్కిందండి. ఇది ప్రత్యేకంగా లోపల చూపించడానికి మనం వెళ్తున్నాము. అందరూ వచ్చినట్లయితే చూడవచ్చు ఈ ప్రాంతానికి ప్రత్యేకింపబడినది. తోమా గారు ఎంతో గొప్ప సువార్త సేవ పరిచయం చేశారు. మనమైతే ఇళ్లలో కూర్చొని చేతులు ముడుచుకొని కూర్చుంటాం. అదే విధంగా ఇక్కడ వచ్చినప్పుడు ఆయనకి జైలు శిక్ష కూడా అనుభవించాడు. అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు ఇంత గొప్ప భాగ్యం అనగా జైలు శిక్ష అనుభవించినా కూడా సువార్త ఇంకా గొప్పగా పరిచయం చేశాడు. అంటే మనమందరము ఏదో మనకు చెప్తే చేస్తే బయట వాళ్ళు ఏదో చేస్తారనేసి భయంతో చేతులు ముడుచుకొని కూర్చున్న మన జీవితాలండి. కానీ ఒక్కటి గొప్పగా అయినా ఒక్కడే ఇక్కడికి రావడము, మరి భాష తెలియదు, ఏమీ తెలియదు ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఆత్మల భారం కలిగి ఆయన వేరే వారందరికీ ఇక్కడ
పిలుచుకొని వచ్చి చూపడం. ఎందుకంటే ముఖ్యంగా ఎంతోమంది రక్షణ ఎందుకు తీసుకోవాలి అన్నప్పుడు మరి నిత్య నరకం నుంచి అంటే కొన్ని ఆత్మలను మనము నరకంలో వెళ్లకుండా చెయ్యినిచ్చి మనం లాగినట్లు, ఆ ఊబి నుంచి లాగినట్లు. అందుకు సువార్త మనం చేయాలండి పరిచర్య. రండి వెళ్దాము. ఇక్కడ చూసినట్లయితే మై లార్డ్ అండ్ మై గాడ్, నా ప్రభా నా దేవ అని ప్రత్యేకంగా ఆయన పలికిన. మనం ఎక్కడైనా చర్చి చూసినప్పుడు, ఇక్కడ కేరళకు వచ్చినప్పుడు తోమ గారు ప్రత్యేకంగా ఈ యొక్క వర్డ్స్ రాసి ఉంటుంది. మరి లోపలికి వెళ్దాం, మీకు చూపిస్తాను. అన్ని పునీతులు బట్టి 12 మంది అపోస్తలులైన పునీతులకి ఇక్కడ 12 మంది పునీతులది 12 మంది పునీతుల స్వరూపాలు మనకు చూడవచ్చు చక్కగా. ఇక్కడ నుంచి మనకు ఈ ప్రాంతం నుంచి ఆయన సరస్సు నుంచి రావడం, పెరియ నదిని ఇక్కడంతా పెరియ నది నుంచి ఇక్కడ ఆయన సరస్సులోని రావడం, ఇక్కడ ప్రత్యేకంగా ఆయన అడుగు పెట్టి మొదటి సువార్త ఇక్కడ చేశారు. ఇది ఆదర్శాలు అన్నమాట. ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడంతా వాళ్ళంతా ఇక్కడ పని చేసిన వాళ్ళు ఆయన పరిచర్యకి ఏ విధంగా ఆయన ప్రయాణం చేశారు. ఒక స్క్రీన్ పెట్టారు మన కొరకు, ఒక ప్రత్యేకమైన చార్జెస్ అండి ఇక్కడ ఇక స్క్రీన్ కొరకు చూడవచ్చు. అలాగనే లోపల వెళ్దామండి. మనం చూస్తున్నాము, ఇది లోపల వెళ్ళడానికి మనకు ప్రత్యేకమైన ఒక సహోదరి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మనకి చూపిస్తా ఉన్నారు లోపలికి. ఇక్కడ వచ్చేసి రిలీజ్ వచ్చేసి తోమ గారి యొక్క రిలీజ్ ఇక్కడ వచ్చేసి మరి 1970 సంవత్సరంలో రోమ ప్రాంతం నుంచి అక్కడ పోపు గారు ఇక్కడ పంపించారంట. ఇది ఇక్కడ రిలీక్స్ పెట్టారు. ఆయన కుడి చేతి భాగంలో ఉన్న ఆ ఎముకను అన్నమాట ప్రత్యేకంగా కొన్ని కెమికల్స్ అన్ని పెట్టేసి ఒక దివ్యమైన మదస్సు అంటారు ఇక్కడ, అక్కడ ప్రాంతంలో లోపల ఉంచబడిందండి. ఈ ప్రాంతం ఇక్కడ పూజా బలి సమర్పించేది. ఇక్కడ ఈ ప్రాంతము పూజా బలి అంటారు. ఇక్కడ క్యాథలిక్ సంబంధమైనది చర్చ్ అండి. ఇది ప్రత్యేకంగా ఆయన సువార్త మొట్టమొదటిగా ఇక్కడ చేసి ఉన్నారు. అలాగనే లోపలికి మనం అడుగుదాము, అనుమతి తీసుకొని లోపలికి వెళ్దామండి. ఓపెన్ చేస్తాను, మనకు సిస్టర్ ఇక్కడ ఓపెన్ చేసి మనకు చూపిస్తారు. దర్శనం మనం చూపిస్తాము. ఇక్కడ లోపల మాట్లాడడానికి మనకి వీలుండదు. మీకు బయటకు వచ్చినాక నేను మాట్లాడడం జరుగుతుంది. పర్మిషన్ లేదు మాట్లాడడానికి. ఒక కీ ఉంటుంది, కీ ఓపెన్ చేయాలి. ప్రత్యేకంగా కీ ఓపెన్ చేస్తే ఒక సాంగ్ చేస్తారు, మై లార్డ్ మై గాడ్.
ఇక్కడ వచ్చేసి తండ్రి మాట స్వరూపాన్ని ఇక్కడ మరింత యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఉంచి ఉన్నాను. ఇక్కడ వచ్చేసి దివ్య మందస ప్రభు బలని వాళ్ళు స్వీకరించిన ప్రత్యేకమైన ప్లేస్ ఇది. ఆరాధించే వాళ్ళు ఒక ప్లేస్ ప్రార్థించడానికి. ఏదైతే లోపల ఇంతవరకు చూపించాము లిరిక్ ఇది లోపల అలౌ చేయడం మాట్లాడడానికి మనకి. అది 1970 సంవత్సరంలో ఆ యొక్క రోమ్ నగరం నుంచి పోపు గారు మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి ఆయన అవిశేషంలోని మెయిన్ అనమాట. కుడి చేతిలో ఉన్న ఈ యొక్క ఎముక భాగము అక్కడ రిలీఫ్గా చేసి అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు సందర్శించుకోవాలని పెట్టారండి. మరి ఈ యొక్క ప్రాంతం ప్రత్యేకింపబడినది. ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి, అలాగే ప్రార్థించుకోవడానికి ప్రతి ఒక్కరూ మన యొక్క సమయాన్ని వృధాపరచుకోకూడదు. ఇక ప్రత్యేకమైన పునీతమైన ప్రాంతంలో మనం దర్శించుకోవాలనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. ఇప్పుడు మీ కొరకు ప్రత్యేకంగా ఓపెన్ చేపిస్తున్నానండి. ఓపెన్ చేసినప్పుడు చూడండి, మంచి స్వామి మైండ్ కూడా మంచి రిలాక్స్గా ఉంటుంది. ఈ వాయిస్ వినడం వల్ల ఒక ప్రత్యేకమైన ఒక ట్యూన్ని పెట్టారు అక్కడ, మై లార్డ్ మై గాడ్ అని. చూస్తున్నారు కదా, మరి లోపలికి వెళ్తున్నాను. ఇది ప్రత్యేకంగా మీ కొరకు మాత్రమే. మీరు అక్కడ ప్రార్థన చేసుకుంటారని మరి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి, మీ విన్నపాలను ఇక్కడ సమర్పించుకోండి. మంచిగా పరిచర్య సేవ చేయాలనే ఉద్దేశాన్ని ఇక్కడ సమర్పణ చేసుకోవచ్చు. మీ విన్నపాలను మీరు హెల్త్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ విషయం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు కావచ్చు, బిడ్డల చదువు కొరకు, ఉన్నత స్థితి కొరకు కావచ్చు, మీరు ఏదైనా కూడా ఇక్కడ ప్రార్థన విన్నవించుకుంటే అది ప్రత్యేకంగా దీవింపబడుతుంది. అలాగనే ప్రతి ఒక్కరి కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగి ఉంది. మార్నింగ్ 6 o'clock ఇక్కడ ప్రార్థన జరుగుతుందండి. ఈవినింగ్ మాస్ ఉండదు. వాళ్ళ కూడా రిలీక్స్ ఉన్నాయి ఇక్కడ. పుట్టింపులు అంతా మళ్ళీ లాక్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను.
చిత్తం కదండి. మరి ఆయన ఎముక భాగం, ఈ యొక్క రైట్ హ్యాండ్ ఎముక వచ్చేసి 5 అంగుళాలు ఉంది. 5 అంగుళాలు అంటే ఇంత రిలీక్స్ లోపల పెట్టారు. మనం చూసాం కదా, మనం బయటకు వచ్చాము. ఇక ప్రాంతంలో ఒక చిన్న షాప్ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా తోమగారి యొక్క డిక్షనరీస్ కావచ్చు, మన ప్రత్యేకమా ఈ యొక్క జపమాల కావచ్చు, రోజరీస్ కావచ్చు, ఉపయోగపడేది ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇక ప్రాంతంలో ప్రత్యేకంగా అలా వర్క్ చేశారంటే వడ్రంగి పని చేశారు ఈయన తోమగారు. మూలమట్టము ఆయనకి కూర్చున్నది చిన్నది త్రిశూలం మాదిరి మనకు కనిపిస్తుంది ఇక్కడ. పక్షుల కొరకు గూళ్ళు చెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతానికి వెళ్ళినట్లయితే సైలెంట్ ఉంటారండి. సైలెంట్ అంత పక్షులు అంతా చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. రకరకాల పక్షులు ఇక్కడ, లవ్ బర్డ్స్ ప్రత్యేకమా ఆకర్షించడానికి ఎంతమందికి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా ఇవి చాలా అట్రాక్షన్ వస్తున్నాయి. చర్చి వెనుక భాగం, మొత్తం వెనుక భాగం చర్చి వెనుక భాగం అనేది. మరి ఇక్కడ మనం చూసుకోవాలి, అన్ని పక్షుల కొరకు ప్రత్యేకంగా పెట్టున్నారు. ఇక్కడ కూడా పక్షులు ఉన్నాయి, పావురాలు, నెమలిక పావురాలు. సరే కదా, ఇదంతా చర్చి బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి వాటర్ శోభగారు ఎక్కిన తర్వాత ఈ యొక్క నీరు బావి అంట. మొదటిది ఇది బావి ఉండేది. ఈ బావి ప్రాంతంలోనే ఆయన మొట్టమొదటి సువార్త కొరకు నీళ్లు వాడబడి ఇక్కడ ఉపయోగం కొరకు, ఆయన కొరకు ప్రత్యేకంగా ఉపయోగం కొరకు నీళ్లు అవసరం కదా. ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్లు తీసుకోవడము, అలాగనే బాప్తిస్తాల కొరకు ఎంతో మందిని సిద్ధపాటు చేయడము. మరి ఎంతోమంది ఇక్కడ కులాలు అనగా ఎన్నో క్యాస్ట్ వాళ్ళనమాట, సిక్కులు కావచ్చు, భౌతిక మతం కావచ్చు, అలాగనే బౌద్ధ మతంలో కూడా ఎంతోమంది ఇక్కడ మారు మనసు పొందుకున్నారని ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వాటర్ త్రాగడానికి, అలాగనే యూజ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ యొక్క వాటర్ యూజ్ చేశారు. బావి ప్రాంతానికి తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడంతా ముజ్రిస్ ప్రాంతం అంటారు. ఈ ముజ్రిస్ ప్రాంతం అనగా మస్తర్కారులు ఉండే ప్రాంతము. రండి వెళ్దాం.
భాగం ఇక్కడ తోమగారి యొక్క ప్రాంతంలో రెండో భాగం ఇది. ఇదే ప్రాంతం చూస్తున్నారు కదా. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆయన స్నానాల కొరకు అలాగనే తాగే నీరును ఉపయోగించుకున్నారు. పరిశుద్ధమైన నీళ్ళు ఇవి, హోలీ వాటర్ అంటారు. మరి వాటర్ని కూడా స్వస్థత ఆరోగ్యం కొరకు కూడా ఉపయోగం చేస్తారు. ఈ ప్రాంతంలో ఆయన ఏర్పాటు చేసుకున్న బాగా ప్రత్యేకంగా ఇక్కడ పెరియార్ నది ఉన్నది, పక్కనే సరస్సు, అవి ఇక్కడ కలుస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఆయన ప్రయాణం చేసుకొని వచ్చారు. ప్రత్యేకంగా ఏదైతే వాళ్ళ కొరకు వాటర్ వాడుకోబడి ఉన్నారు వాళ్ళు.